విద్యార్థి జనసమితికి సంబంధించినటువంటి అరుణ్ కూడా ఉన్నారు. అసలు ఏం నిర్ణయం తీసుకున్నారు? 18వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క మార్చికి పొలిటికల్ పార్టీలు ఏమైనా ఇన్వాల్వ్ చేయబోతున్నారా? ముఖ్యంగా భారతదేశంలో ఇది ఒక చారిత్రాత్మకమైన ఎగ్జామ్. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి భారతదేశ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ని విచ్చల వీడిగా పేపర్లు అమ్ముకొని దాదాపు ఒక్కొక్క పేపర్ని ఒక్కొక్క మనిషికి 50 లక్షల నుండి 60 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. అంటే 23 లక్షల మంది విద్యార్థులు, 23 లక్షల మంది విద్యార్థులు మాత్రమే మనం చూడొద్దు, 23 లక్షల మంది విద్యార్థులు వెనుకలు ఉన్న పేరెంట్స్ని కూడా మనం చూడాలి. వాళ్ళ కష్టము తిండి తినకపోయినా కష్టం చేసి వాళ్ళ కోసం వాళ్ళు ఎంతో రాత్రి పొగలు శ్రమించి విద్యార్థుల కోసం కష్టపడతారు. అలాంటి విద్యను ఈరోజు ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయి. అమ్ముకోవడం అనేది మామూలుగా ఆషామాషిగా అమ్ముకోవట్లేదు. విచ్చలవిడిగా మార్కెట్లో కూరగాయలు ఏ విధంగా అయితే అమ్ముతున్నారో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు విద్యను అమ్మడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ మంత్రి ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు. ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలపైన కానీ విద్యార్థుల గురించి కానీ ఏనాడు మాట్లాడిన దాఖలు లేవు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది, నీ ట్విట్టర్ అకౌంట్లో కూడా కనీసం విద్యార్థుల సమస్య నీటి సంబంధించి ఈ యొక్క సమస్యను కూడా నువ్వు పోస్ట్ చేయలేకపోయినావు. అంటే నువ్వు అన్ఫిట్ ఫర్, నువ్వు స్టూడెంట్కి ఉండకూడదు, నువ్వు విద్యాశాఖ మంత్రిగా కూడా ఉండకూడదు, వెంటనే నేను రద్దు చేయాలని చెప్పేసి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఐక్య విద్యార్థి కార్యాచరణ సమితికి రూపొందించుకున్నాం. ఆ ఐక్య విద్యార్థి కార్యాచరణ సమితిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. రేపు 18వ మార్చి ఒక మార్చి చేపడుతున్నాం. దాదాపు హిమాయత్ నగర్ నుండి ట్యాంక్ బండ్ వరకు దాదాపు ఒక 30,000 నుండి 40,000 మంది విద్యార్థులతో ఈ ఒక మార్చి జరగబోతున్నది. దేశ కేంద్రమే వనకాలే ఆ విధంగా మార్చి చేయబోతున్నాం. లేని తరుణంలో మీరు గనక వెనక్కి తిరిగి నీట్ ఎన్టీఏని ప్రక్షాళన చేయలేదో కేంద్ర మంత్రులని బండి సంజయ్ని కానీ కిషన్ రెడ్డిని కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయము. వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తాము, బీజేపీ ఆఫీసులను కూడా ముట్టడించడం జరుగుతుంది. ఇది మా సొంత సమస్యగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక వైద్యంలో తప్పు జరగదు, ఎక్కడ జరిగిన తప్పు దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనకు ఉంటుంది. కానీ వైద్యంలో తప్పు జరిగితే మాత్రం దేశమే పూర్తిగా నాశనం అవుతుంది. కాబట్టి ప్రధానమంత్రి దయచేసి దీని మీద స్పందించి వెంటనే ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటుగా మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. అసలు ఏంటి ఈ యొక్క మార్చిలో ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? 6 డిమాండ్లు అయితే కనబడతా ఉన్నాయి. ఈ 6 డిమాండ్ల విషయంలో ప్రభుత్వం చలనంలోకి వస్తుంది అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నీట్ పరీక్ష నిర్వహణ ఉంటుందని చెప్పి గత సంవత్సరం కాలం నుంచి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తా ఉన్న మోడీ ప్రభుత్వం నీట్ పరీక్ష నిర్వహణపై ఒంటెద్దు పోకడలతో వెళ్తూ నీట్ పరీక్షను పేపర్ లీకేజ్ చేసి పరీక్ష నిర్వహణలో తప్పులు చేసి దేశంలో 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చెలవడమాడింది. అసలు నీట్ పరీక్ష చరిత్రలో ఎప్పుడు కూడా బైక్ మార్కులు వచ్చిన పరిస్థితి లేదు. అత్యధిక శాతం విద్యార్థులు ఇలా 90% పైన మార్కులు సాధించడం చరిత్ర లేదు. కానీ మోడీ పాలనలో ఇలా బైక్ మార్కులు సాధించడమే కాకుండా గ్రేస్ మార్కులు అధిక శాతం సాధించి ఇలా పేపర్ లీకేజ్, పరీక్ష నిర్వహణలో పరీక్ష పేపర్ కంటే అదనంగా లేట్గా ఇవ్వడం వల్ల విద్యార్థులు సమయం కుదించకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో ఎన్టీఏ అధికారులు కేంద్ర ప్రభుత్వం చెలవడమాడింది. ఇలా పేపర్ లీకేజ్ జరిగింది, పరీక్ష నిర్వహణలో తప్పులు జరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నా ఇలా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎన్టీఏ అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇలా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు న్యాయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకలతో పోతా ఉంది. ఇలా నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని చెప్పి ఈ నీట్ పరీక్షలు లీకేజ్లపై అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పి రేపు హైదరాబాద్ కేంద్రంగా అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ స్టూడెంట్ మార్చ్ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ యొక్క స్టూడెంట్ మార్చ్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ స్టూడెంట్ మార్చ్కు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నీట్ పరీక్ష నిర్వహణ వల్ల ఇబ్బందులు పడ్డ విద్యార్థి, ఆ యొక్క విద్యార్థి తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ఇలా వాళ్ళ యొక్క పిల్లలు చదివించినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఈ స్టూడెంట్ మార్చ్ రావాలి. ముఖ్యంగా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చెలవడమాడింది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లక్షలాది వేలాది మంది విద్యార్థులు బాధితులు ఉన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే నీట్ విద్యార్థుల్లో తప్పిదాలపై నీట్ విద్యార్థుల బాధితులు ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన మీరు ఎందుకు స్పందించారని చెప్పి ఇలా ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మాదాపూర్ సెంటర్లో అనేక మంది విద్యార్థులు నీట్ పరీక్షలో అదేవిధంగా ఫలితాల వల్ల ఇబ్బందులు పడ్డారు. ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో 2 మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఈ విషయంపై మాట్లాడేటువంటి మాట మీకు రాదా? అంటే తెలంగాణ ప్రాంత విద్యార్థులు, తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఇలా అవకతవకలు జరిగి పరీక్షల్లో వెనుకబడిపోయి వాళ్ళ జీవితాలు ఇలా అంధకారమై పరిస్థితి వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారు? అంటే కేవలం మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంత విద్వేషాలు మీకు కావన్నా ఇలా భావి భారత విద్యార్థుల విద్య కోసం వాళ్ళు ఆరుక్షేలం క్షమించి ఇలా నిరంతర పాటు ఎండనక వానక పగల తల్లిదండ్రులు తమ విద్యార్థి ఇలా ఎక్కడ డాక్టర్ కావాలని ఆశించి వాళ్ళు నీట్ పరీక్ష
ప్రిపేర్ చేస్తే ఇలా పరీక్ష ప్రీపేర్ లీకేజ్ అయితే ఇలా పరీక్ష నిర్వహణ తప్పులు జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్డీఏ భాగస్వామి ప్రధాన పక్షం మోడీ నేను లేకపోతే కేంద్రంలో ప్రధానమంత్రి కాడని చెప్తున్నటువంటి ఇలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించారు? మోడీపై వెంటనే నీట్ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించేలా దీనిపై సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించేలా ఇలా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెంటనే మోడీపై ఒత్తిడి తేవాలి. అవసరమైతే జంతర్ మంతర్ కేంద్రంగా ఇలా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు సంరక్షణ మీకు ముఖ్యం, తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్తు మీకు ముఖ్యమని మీరు భావిస్తే, తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మీరు అండగా ఉండాలని ఆకాంక్ష మీకు విద్యార్థుల భవిష్యత్తు దృష్టి ఉంటే మోడీపై ఒత్తిడి తీసుకురండి. తెలంగాణ రాష్ట్రంలో వెంటనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు స్పందించకపోతే తప్పకుండా మీరు ఢిల్లీ నుంచి వచ్చేస్తారు. ఎయిర్పోర్ట్లోనే ఈ విషయంపై మిమ్మల్ని అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.